నామానికి స్తుతిగా కలుగుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ శనివారం స్తుతికోటి కొడుకులో ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించుట, ప్రభుని స్తుతించుట ఆయన మనకి ఇచ్చిన భాగ్యం. అటు భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి గల ధ్యానం కొరకే కొద్ది మాటలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. చదవండి సామెతల గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం. మా తెలుగు చదువు తల్లి చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి చదవబడిన మాటల్లో రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది మనం చూసినట్లయితే భక్తిహీనుల బలులు దేవునికి ఎలా ఉంటాయంట? హేయములు, అయిష్టములు, ఇష్టం కాదు. కానీ రెండవ మాట ఏమంటాడు? చదవండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టం అనేది ఒకటైతే ఆనందకరం అంట. అంటే ఇష్టం, ఓకే నాకు కూడా ఇష్టమేలే అని చెప్పేది వేరు, దాన్ని బట్టి సంతోషపడేది, ఆనందపడేది వేరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. ఆమేన్. దేవునికి యథార్థవంతుల ప్రార్థన అంటే చాలా ఆనందం అంట, సంతోషం అంట. ఈ రాత్రి యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఆనందకరం. రెండవది, ఆ ఆనందకరమైన ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎంత ఇష్టపడతాడు యథార్థవంతుల ప్రార్థన. ఈరోజు మనము కూడా అలాంటి యథార్థవంతుల ప్రార్థన జీవితం కలిగి నీవు నేను బ్రతుకుంటే, ఆ రోజులో యథార్థవంతులు వారు చేసిన ప్రార్థనకి ఎలాంటి కార్యాలు పొందుకున్నారో, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఇష్టకరమో క్లుప్తంగా 2 లేదా 3 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అంటాడు యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. మనము యథార్థతో కూడి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఉదాహరణగా నా జీవితంలో జరిగిన సంఘటనే. లోరప్ప పుట్టినప్పుడు మరి స్కామ్లో 1,90,000 కట్టి అప్పు చేసి, అప్పుడే పరిచర్య, నూతన పరిచర్య ఆరంభమైంది. మందిరం కట్టాలి, స్థలం కొనాలి, పరిచర్యకి అవసరం ఉంది. దానికి తోడు వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయానికి వచ్చి మేము చేస్తూ ఉన్నారు. ఓకే, ఒక పక్క పరిచర్య ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉన్నాం, రెండో పక్క పరిచర్య ఆరంభించబడింది. సో కాబట్టి ఇబ్బంది లేదు, చేసేస్తాడు, ఇది దేవుడి కార్యం అనుకొని 1,90,000 కట్టాం. వాళ్ళు తీసుకొని పారిపోయారు. తర్వాత ఈ కట్టాలంటే 2,50,000. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేసి, ఈ దానం విషయంలో నా మనస్సాక్షి నీ ఎదుట యథార్థంగా ఉన్నట్లయితే దీని నుండి నన్ను తప్పించు. నా మనస్సాక్షి మంచిదైతే, దురుద్దేశం ఏది లేకుండా ఇక యథార్థంగా నేను నీ సన్నిధిలో కనబడినట్టు ఈ విషయంలో నన్ను ఈ శ్రమ నుంచి బయటికి విడిపించు. లేదు ఏదైనా దురుద్దేశం నాలో ఉంటే ఈ కీడులోనే నన్ను నడిపించు అని ప్రార్థన చేశాను. దేవుడు చూశాడు, అది యథార్థంగా దేవుడికి కనిపించింది. అందుకే సంవత్సరం తిరిగి వచ్చేలేకి అయిపోయిన తర్వాతే మీ అందరూ కూడా తెలిసింది. దేవుని స్తోత్రం. ఇంట్లో వాళ్ళకు కూడా ఎలా దేవుడు చేశాడో తెలియదు, కార్యం జరిగిపోయింది. నేనేమంటానంటే, అదే ప్రభు బైబిల్ ఏమంటుందంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంత ఆనందకరం. ఎంత ఆనందకరం అంటే వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏది కూడా కాదంట, చేసేస్తాడంట.
ఒక 2-3 వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు యథార్థవంతుల ప్రార్థనలో ఎంత ఆనందపడతాడు, ఆయన ఆనందం ఎలా వ్యక్తపరుస్తాడు అంటే చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం నుంచి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఆ పై మొదట వాక్యం అసలు 38వ అధ్యాయం మొదట. ఆ దినములలో హిజ్కియా అనేవాడి రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళి, అయ్యా నాకు ఈ రోగం వచ్చింది, మరణ పంచుల్లో ఉన్నా, ఇక రేపో మాపో నాకు మా పాస్టర్ గారు పరదేశంలో పిల్లారనే పాట పాడతాడు, దేవుని స్తోత్రం, ఇక నా సమయం అయిపోయింది, అయితే నేను వెళ్ళబోయే ముందు ఇదిగో నీ సన్నిధికి వస్తున్నా అని దేవుని దగ్గరికి వెళ్ళి, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్త ఎట్లు జరిగిందో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. హిజ్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా దేవుని ఎదుట యథార్థవంతమైన వ్యక్తికి కనపడ్డాడు. అందుకనే ఆ 4వ వాక్యం చదువు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమేలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, అదుగో నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కాను. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన విషయంలో ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలా చేస్తాడంటే, హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి తనకు రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ప్రభువా అని ప్రార్థన చేస్తే, హిజ్కియా యథార్థవంతుడిని హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, యథార్థవంతుడిని హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ బాధను నేను చూశాను, ఇదిగో ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇవ్వబోతున్నా. చప్పుడు కూడా దేవుని అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఆనందం కలిగిస్తుంది. ఆ ఆనందాన్ని బట్టి దేవుడు వారికి ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, సహజంగా చనిపోవలసిన వాడు ఇంకో 15 సంవత్సరాలు బతికాడు అనేది జనరల్ అనుకోవచ్చు. ఎందుకంటే మరణ పంచుల్లోకి వెళ్ళి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో చేసిన తర్వాత మరలా ఒక 4-5 సంవత్సరాలు బతుకుతారు. కానీ యథార్థవంతుల ప్రార్థనకు దేవుడు చేసే కార్యాలు ఎలాంటివంటే, దిగిపోయిన సూర్యుడిని మళ్ళా వెనక్కి పంపించాడు. అప్పుడు గంటల చప్పట్లో దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఇష్టం, ఎంత ఆనందం అంటే, అవసరమైతే సృష్టి ధర్మాన్ని కూడా నా ప్రభు మార్చగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా కోసం దిగిపోయిన 10 మెట్ల నీడను మరలా వెనక్కి పంపించాడు. సూర్యుడా వెనక్కి వెళ్ళు, ఇదిగో నా భక్తుని విన్నా, ఇదిగో యథార్థవంతుని హిజ్కియా ప్రార్థన విన్నా, అతని ప్రార్థన విని అతని 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నా, దానికి గుర్తుగా నువ్వు వెనకెళ్ళు అని సూర్యుడికి ఆజ్ఞాపిస్తే దిగి వచ్చిన, చదవండి మాట ఏమన్నాడు, ఆహాజు గడియారం మీద 8వ వాక్యం,
ఫస్ట్ చదువు. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా. ఎప్పుడైనా ముందుకొచ్చే సూర్యుడు వెనక్కి వెళ్ళినట్టు చూసారా? చూడగలవా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, యథార్థవంతుల ప్రార్థన మనలాంటి హిజ్కియా లాంటి ప్రార్థన మనం చేస్తే, హిజ్కియా విషయంలో చేసిన కార్యం మన జీవితంలో దేవుడు చేయునుగాక. హల్లెలూయా. 15 సంవత్సరాలు పొడిగించాడు అన్నది అని చెప్పుకోవడం కంటే, ఇంకొక 15 సంవత్సరాలు బతికాడు, ఆయుష్ ఇచ్చాడు దేవుడు అనేదానికంటే, మన దేవుడు బలపరుస్తున్న మాట, ఇక్కడ మన ప్రోత్సాహపరిచే మాట ఏంటంటే, తన భక్తుని యొక్క మేలు కోసం, తన ఎడల యథార్థంగా ఉండి ప్రార్థన చేసిన వారి కోసం దేవుడు ఆయుష్ని ఇవ్వడమే కాదు, సృష్టి ధర్మాన్ని మార్చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ధర్మాన్ని మార్చేశాడు. తన ఎడల యథార్థంగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, యథార్థవంతుల ఎడల ఆయన చేసే ప్రార్థనలో మొదటి కార్యం, హిజ్కియా దేవుని అన్నాడయ్యా నేను ఎలా యథార్థంగా ఉన్నానో చూడు అని యథార్థంగా దేవునికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నా పరిస్థితి ఏంటని. తన యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలిగిస్తుంది కాబట్టి, యథార్థవంతులైన హిజ్కియా ప్రార్థన వలన కలిగిన ఆనందాన్ని బట్టి దిగి వచ్చిన సూర్యుని నీడను, దిగి వచ్చిన సూర్యుని మరలా వెనక్కు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ కాలంలో సూర్యుడు ఎక్కడ? యెహోషువ కాలంలో సూర్యుడు ఆగు అంటే ఆగాడు. కానీ హిజ్కియా కాలంలో అయితే వెనక్కే వెళ్ళిపోయాడు. ఆగడం అయితే పర్వాలేదు, వెనక్కి వెళ్ళడం అంటే ఆగితే సరే అనుకోవచ్చు, కానీ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగా మనం యథార్థంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, హిజ్కియా జీవితంలో చేసిన కార్యం మన జీవితాల్లో దేవుడు చేయునుగాక. మొట్టమొదటి మాట, నీ కోసం నీవు యథార్థంగా ప్రార్థన చేస్తే అవసరమైతే సృష్టిని ధర్మాన్ని కూడా నా ప్రభు మార్చగలడు. ఎందుకంటే సృష్టికర్త ఎవరు? ఆయనే. సృజించింది ఎవరు? ఆయనే. సృష్టిని చేసిన వాడు ఆయనే. మన ప్రార్థన యథార్థమైందంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. ఆ ఆనందంలో సృష్టిని ధర్మాన్ని వెనక పంపించాడు. ఎంత ఆనందం చూడండి. మనం కూడా ఏం చేస్తాం? మనకు బాగా ఆనందం అనుకో, మనం చేస్తామో చేయమో తర్వాత సంగతి. ఎన్ని మాటలు చెప్తే నీకు అది ఇస్తా, నీకు ఇది తట్టు చేస్తా, ఎందుకు? ఆనందం పట్టలేక. అవునా కదా? స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆనందం పట్లకి ఎన్నో చెప్పేస్తాం. కానీ దేవుడు యథార్థవంతుల ప్రార్థనలో ఆయన ఇంకా మనకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హిజ్కియా యథార్థంగా ఉండి ప్రార్థన చేశాడు. యథార్థవంతుని హిజ్కియా ప్రార్థన బట్టి దేవుడు సృష్టి ధర్మాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను అలాంటి ప్రార్థన చేయగలిగితే, హిజ్కియా జీవితంలో చేసిన కార్యాలు నా జీవితంలో నా ప్రభు చేయునుగాక. ఖచ్చితంగా చేస్తాడు. ఇది యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎలా ఇష్టమైందంటే, ఒకటి వ్యక్తిగత సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. వ్యక్తిగతంగా హిజ్కియా విషయంలో వ్యక్తిగత ఆశీర్వాదం, వ్యక్తిగత కార్యాలు. తను రోగంతో చనిపోవాలి, హిజ్కియా ఆయుషించే బతుకు అని అనలా. దానికి గుర్తు ఇదిగో సూచన. ఏమన్నాడు? అమ్మాడితే 8వ వాక్యం చాలా చక్కగా. 7వ వాక్యం, యెహోవా తాను పలికిన మాట నెరవేర్చున్నట్టుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. చిన్న చిన్న సూచనలుగా దేవుడు చేసింది హిజ్కియా జీవితంలో. మన సూచనలు వేరు. అది అట్ట ఇది అది గుర్తు ఇది గుర్తు మనం పెట్టి ఆనవాళ్ళు మనం ఆనబెట్టేది వేరు. కానీ దేవుడి సూచన ఏందో తెలుసా? ఇదిగో నువ్వు 15 సంవత్సరాలు బతుకుతావు. అది అట్టయ్యా, ఇదిగో రాచపుండు, క్యాన్సర్, ఆ రోజుల్లోనే మందు లేని రోగం, అది చచ్చిపోతున్నాయి. ఇంకేందయ్య అంటే రాచపుండు వచ్చేసింది. ఇంకేందయ్య అంటే లేదు 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 నీకేం కాదు, నువ్వు ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావు. అది ఎలా సాధ్యం? ఇదిగో అతనికి దేవుని కార్యం ఎంత సాధ్యం అనేది రుజువుపరచడానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నీ రోగాన్ని నేను మాన్పేస్తానంటే ఎట్టబోద్దయ్యా మందు లేని రోగం అంటే దేవుడు అంటున్నాడు, హిజ్కియా ఇదిగో నా మాటిను, నీ రోగం నేను తీసిన అనుకుంటున్నావు కదా, రోగం కాదు, అసలు సూర్యుని వెనక పంపిస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతావా నమ్మవా? నీ రోగాన్ని నేను తీసేస్తానని. ఇప్పుడు హిజ్కియాకి నమ్మకం వచ్చిందా లేదా? ఓ నాయన,
సూర్యునే వెనక పంపించినాడు, నా ఈ రోగాన్ని తీసివేయలేడా? ఆమె ఆమె సూచన చూడు ఎంత గొప్పకిచ్చాడో. 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోద్ది. ఇదిగో చేస్తానని చెప్పడమే కాదు, దాని గుర్తు ఇదిగో, సూచన ఇదిగో. ఏంటంటే నీ రోగం పోదో నీకు అనుమానం ఉందేమో, నీ బలహీనత పోదని అనుమానం ఉందేమో, నీ సమస్య తీరుదని అనుమానం ఉందేమో, ఇదిగో దానికి సూచన ఇదిగో, సూర్యుని వెనక పంపిస్తాం చూడని 10 మెట్లు వెనక్కి పంపించాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నేను హిజ్కియా వంటి ప్రార్థన చేస్తే హిజ్కియా జీవితంలో చేసిన కార్యము నీ నా జీవితంలో చేయనుగాక. మొదటిది వ్యక్తిగత ఆశీర్వాదం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దానిలో వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే నీ కొరకు సృష్టి ధర్మాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు, ఎంతైనా గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఎంత ఆనందకరం. ఆ యథార్థవంతుల ప్రార్థన ఆనందమును పుట్టించినప్పుడు ఆ ఆనందాన్ని బట్టి ఆయన చేసే కార్యాలు, ఒకటి ఆయుష్నిచ్చాడు, ఆ ఆయుష్తో పాటు సృష్టిని యొక్క ధర్మాన్ని మార్చాడు. రెండవది చూడండి, ఆయుష్నిచ్చాడు. రెండవది ఆదికాండం 18వ అధ్యాయం రెండో విషయం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆ ఆనందమును బట్టి, వారి ప్రార్థన బట్టి దేవుడు ఆనందించిన దేవుడు వారికి చేసే కార్యాల్లో హిజ్కియాను చూసాం. ఒకటి అతనికి ఆయుష్ ఇచ్చాడు, దానికి గుర్తుగా ముందుకు వెళ్ళిన నీడను వెనక్కి తెప్పించాడు. అంటే సృష్టిని కూడా శాసించగలడు నీ మేలు కోసం. ఒకటి. రెండవది ఆదికాండం 18:20 నుంచి మరియు యెహోవా గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎదుగు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసినో లేదో చూచెదను. చేయని నేను తెలుసుకుందునను. ఆ మనుషులు 23 అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా నేను దుష్టులో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనము చేయక కాయవా? ఒకసారి 26లో యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల, ఓకే 28 50 మంది నీతిమంతులు ఒకవేళ 5గురు తక్కువైతే 5గురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా? 29లో 40 మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయను. తర్వాత 30 మంది 30వ వచనంలో, తర్వాత 31వ వచనంలో, 31వ వచనంలో 3వ లైన్ 20 మంది, 32 మొత్తం చదువు. అందుకు అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునని నేను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవది యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. ఆ ఆనందమును బట్టి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే వ్యక్తిగతంగా హిజ్కియాను మన ముందు పెట్టాడు. హిజ్కియా యథార్థవంతుడిగా ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన బట్టి చనిపోవలసిన వారిని బ్రతికించి ఆయుష్నిచ్చాడు. అతని ఆయుష్కు గుర్తుగా ఇదిగో దిగిపోయిన నీడను మనలా ఎక్కించాడు. అంటే ముందుకు వెళ్ళిన సూర్యుని కూడా వెనక్కి పంపించాడు. అంటే సృష్టి ధర్మాన్ని కూడా మార్చుకుంది. ఇక్కడ రెండవది యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. ఆ ఆనందాన్ని బట్టి దేవుడు చేసే కార్యాలు. అబ్రహామును మనం ముందు పెడుతున్నాం. అబ్రహాము జీవితాన్ని బట్టి చూస్తే అబ్రహాము దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని ఎదుట దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు. ఒకానొక దినమున దేవుని దూతలు వచ్చి అబ్రహాముతో అబ్రహాం, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పరిస్థితి ఒక ఘోరంగా ఉంది, నేను వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధముతో కాల్చివేస్తాను, దాన్ని పాడు చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుతా ఉన్నాడు. మనం అంటాం కదా, 20కి ఎత్తావా, 25కి ఎత్తావా, 15కి ఎత్తావా, బేరం ఆడుతుంది చూసావా, ఆ బేరం ఏడే వచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాం కూడా బేరం ఆడుతూ ఏడ మొదలు పెట్టాడు, ఎక్కడ మొదలు పెట్టాడు? 50 మంది దగ్గర మొదలు. అయ్యా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? సరే 5 దగ్గర 45 మంది, సరే 5 కూడా తీసే 40, సరే అది కూడా పోతే 35, 30, 25, 20, 15, 10. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఆ దుష్టులతో పాటు నీతిమంతులను చంపుతావా? ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు?
లోతు కుటుంబం ఉంది. అబ్రహాముతో పాటు వచ్చిన లోతు కుటుంబం భక్తి కలిగిన కుటుంబమే. లోతు కుటుంబం దేవుని యందు భక్తి కలిగిన కుటుంబం. నీతిమంతుడు లోతు, నీతిమంతుడు. తన కుటుంబం నీతిలో నడిచింది, దేవదూతలకు పరిచయం చేసింది, దేవుని భక్తి కలిగి జీవించింది. అందుకని అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడయ్యా 50 మంది ఉంటే కాపాడుతావా, 45 అయ్యా. ఎందుకంటే ఇతనికి తెలీదు అప్పటికి లోతు అబ్రహామును విడిచి వెళ్ళి చాలా దినాలైంది. ఆ కుటుంబం ఎంత ఎదిగిందో అతనికి తెలీదు. 3 కుమార్, ఎంతమంది అతనికి లోతుకి ఎంతమంది బిడ్డలు? 3 ఇద్దరా? 2 కూతుర్లు. సో ఆయన భార్య 2 కూతుర్లు. సో వీళ్ళే 4. అప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. సో ఎంతమంది అయ్యారో మనవాళ్ళు వచ్చి ఒకవేళ 50 మంది అయ్యారో 45 మంది. చూడండి అతని ఆశ. ఎలాగైనా ఆ నీతిమంతుడైన లోతు కుటుంబం కాపాడబడాలి అని అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే యథార్థవంతుడైన అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క మాట చూడండి. 19వ అధ్యాయం 16వ వాక్యం. అతడు అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అనగా ఆ దేవుని దూతలు అతిథులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట నుంచి. దేవునికి స్తోత్రం. అసలు చూడండి, యథార్థవంతుల ప్రార్థనకి దేవుడు ఎంత ఆనందిస్తాడో, ఎంత బదులిస్తాడంటే, అబ్రహాము ఆ లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోయేటప్పుడు అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో అబ్రహాం, నా స్నేహితుడని నీకు నేను చెప్పక దాచేదనా, ఇదిగో దాన్ని పాడు చేయబోతున్నా సొదొమ గొమొర్రా అంటే వెంటనే ఆయన గుర్తొచ్చారు. అయ్యో నా తమ్ముడు కొడుకు లోతున్నాడు, లోతు కుటుంబం ఉంది, నీతిమంతులు. బేరం ఆడుతున్నాడు. అయ్యా 40 మంది, 50 అయ్యా, 45 అయ్యా, 35 అయ్యా, 30 అయ్యా, 25, 20, 15, 10 మంది అయినా ఉన్నా కాపాడతావంటే లేదు 10 మంది కనపడ్డావు నేను కాపాడతానని అబ్రహాంకి మాట ఇచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 16వ వచనంలో ఆ లోతు దగ్గరికి, కుటుంబం దగ్గరికి దేవదూతలు వెళ్ళా, ఇదిగో ఈ కుటుంబం ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నా, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంట? 16వ వాక్యం. వాళ్ళు ఏం చేశారంట? అతడు వాస్తవానికి సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఇది కాలిపోకుండా తప్పించబడడానికి కారణం ఎవరు? లోతు నీతి కాదు, లోతు కుటుంబం యొక్క భక్తికి బట్టిని కాదు. ఇదిగో యథార్థవంతుని యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. యథార్థవంతుని అబ్రహాము ప్రార్థన. వచ్చారు, అయ్యా మీరు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేస్తా, మీరు వెళ్ళిపోండి అని అంటే వినలా, తడవ చేస్తూ ఉంటే ఈ మాట చాలా విలువైన మాట అండి. నిజంగా దేవుని ప్రేమ అక్కడ అర్థమైపోతుంది. ఆయన దిగి వచ్చి ఎవరిని బట్టి? లోతు కుటుంబం భక్తిని బట్టి కాదు, అక్కడ ఆయన స్నేహితుని అబ్రహాము యథార్థవంతుని ప్రార్థనను బట్టి, ఆ ప్రార్థన ఆనందాన్ని బట్టి ఆయనే దిగి వచ్చి ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, 2 కుమార్తెల. ఏం అవసరం అండి? హలో మొదట ఒక అవకాశం ఇచ్చారు, వినలేదు, ఇంకేం అవసరం? కానీ యథార్థవంతుల ప్రార్థన త్రోసివేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యమైన ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, నీకోసం ఆగుతాడంతే. ఆ చేయాల్సిన పని ఆలస్యం చేస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఎన్నడూ త్రోసివేయడు. ఎందుకంటే దేవుని ఆనందం యథార్థవంతుల ప్రార్థనలోనే ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము చేసిన ప్రార్థన, ఆ యథార్థ ప్రార్థన అతనికి ఆనందం పుట్టించింది. తన ఆనందం కోసం ఏం చేశాడు తెలుసా? దేవుడు దిగి వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని, నిజంగా కానీ పిల్లరా ఆ తర్వాత అధ్యాయులు చదువుకుంటూ పోతే దేవుడే దిగి వచ్చి చేతులు పట్టుకొని, మరి అయ్యా మిమ్మల్ని బట్టి కాదు కానీ నా స్నేహితుడైన యథార్థవంతుడైన అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి నేను విడిపించడానికి వచ్చా, పొండి అని అంటే చూడండి, దేవదూతలే వచ్చి చెయ్యి పట్టుకొని మరి తీసుకుని వెళ్ళి బయటికి విడిచిపెడితే ఎంత గౌరవం అంటే, దేవుడి దిగి వచ్చి చేతులు పట్టుకుని తీసుకెళ్ళినా కూడా రక్షించబడలేకపోయారు. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, బిడ్డలేమో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఎంత గౌరవం అండి. కానీ కూర్చోడు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంత ఆనందం అంటే, ఒకటి హిజ్కియా ప్రార్థన యథార్థంగా ప్రార్థన చేశాడు, తనకి మేలు చేశాడు. యథార్థవంతుడైన అబ్రహాము ప్రార్థన చేస్తే ఇతరులు
ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఇదిగో అక్కడ యథార్థవంతుని హిజ్కియా తన కోసం చేసుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు, మేలు చేశాడు. ఇక్కడ యథార్థవంతుని అబ్రహాము ఇతరుల కోసం ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు దిగి వచ్చి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నీవు నేను అబ్రహాము వంటి యథార్థవంతమైన ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు దిగి వచ్చి నీ చెయ్యి పట్టుకుని బయటకు నడిపించునుగాక, వెలుపలికి తీసుకుని వచ్చునుగాక. ఆ ఊరి బయట నుంచి నువ్వు ఇప్పుడు ఏ శ్రమలో, ఏ పాపలో, లేకపోతే ఏ బలహీనతలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందులో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఊబిలో ఉన్నావో, నీ యథార్థవంతమైన ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నీ యథార్థవంతమైన ప్రార్థన నీ కుటుంబాన్ని లేదా ఇతరులను రక్షించునుగాక. హిజ్కియా ప్రార్థన అతనికి మేలు చేస్తే, యథార్థవంతుడైన అబ్రహాము ప్రార్థన తన కుటుంబానికి లేదా తన చుట్టూ ఇతరులకు, తన బంధువులకు రక్షణ ఇచ్చింది, అపాయం నుండి తప్పించింది. మూడో మాట చెప్పి ముందుకెళ్తా. చూడండి ఒక మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి 9 వరకు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి 9 వరకు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయనట్లు ఆమోరే చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను ఎందుకు దాటించుదివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు యందు తమ శత్రువులు ఎదుట నేనేమి చెప్పగలను? మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసివేసిన ఎడల ఘనమైన నీ నామను గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడవది యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందిస్తాడు. మూడవది మనం చూసినట్లయితే యెహోషువ ప్రజలు హాయి అనే పట్టణాన్ని యుద్ధం చేసి దాన్ని జయించడానికి వెళితే వీళ్ళు చిన్నదే ఊరు జయించలేకపోయారు. వెంటనే హిజ్కియా వచ్చేసి మన యెహోషువ వచ్చి బట్టలు చుట్టుకొని పెద్దలను కూర్చొని దేవుని సన్నిధిలో తలలో నేల మోపి, యెహోషువ, అయ్యా యెహోవా మా దేవా మా ప్రభువా అని యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ ప్రజల ముందు, ఏ హాయి ప్రజల ముందు వీరు నిలబడలేక ఓడిపోయారో అదే ప్రజల ముందు దేవుడు వారికి విజయం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రజల చేత వీరు తరమబడ్డారో, ఏ ప్రజల చేత వీరు అపజయం పొందుకున్నారో అదే ప్రజలను వీరు తరిమి కొట్టేటట్టు ప్రభు సహాయం చేశాడు. ఎప్పుడు? యథార్థవంతుల ప్రార్థన. మూడవది యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. అట్టి ప్రార్థన బట్టి దేవుడు మూడవదిగా నీ సమాజానికి నా ప్రభు జయము కలుగు చేయునుగాక. ఆమేన్. యథార్థవంతుల ప్రార్థనను ఆనందకరం. ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందిస్తాడు. ఆ ఆనందించిన ప్రార్థన బట్టి ఆయన చేసే 3 కార్యాలు. ఒకటి, వ్యక్తిగతంగా నీకు మేలు చేస్తాడు. హిజ్కియా ఉదాహరణ. నీ వ్యక్తిగతంగా ఏది నువ్వు కోరుకున్నావో, ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఏ రోగంలో, ఏ బలహీనతలో, ఏ ఇబ్బందులో, ఏ అవమానంలో, ఏ బయటకు రాలేని ఇక లేదు అని ఏ స్థితిలో ఇదే చివర అనుకుంటున్నావో అక్కడ నుండి నా ప్రభు నిన్ను విడిపించునుగాక. విడిపించడమే కాదు, నిన్ను విడిపించడం కొరకు ఆయన ఏదైనా చేయగలడు. సృష్టినే శాసించాడు. హిజ్కియా బాగు చేయడం కోసం హిజ్కియా అని ముట్టి బాగు చేయొచ్చు. లేదు లేదు లేదు, ఆయన తన గొప్పతనం చూపించుకోవడానికి, ఇదిగో హిజ్కియా మేలు చేశానని చెప్పడానికి ఎంత ఆనందించాడో ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి సృష్టినే మార్చేశాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత అబ్రహాము, యథార్థవంతమైన అబ్రహాము ప్రార్థన వల్ల కలిగిన ఆనందాన్ని వ్యక్తపరచుట కొరకు సాక్షాత్తు దేవుడి దేవతలే దిగి వచ్చి చెయ్యి పట్టుకొని మరి శ్రమలో నుండి వెలుపలికి నడిపించారు. హల్లెలూయా. శ్రమలో నుండి విడిపించారు.
మూడవది యథార్థవంతుల ప్రార్థన వల్ల కలిగే ఆ ఆనందమును వ్యక్తపరచడం. యెహోషువ చేసిన ప్రార్థన వల్ల దేవుని కలిగిన ఆనందాన్ని బట్టి ఆయనే వచ్చి ఆ రాత్రి వారికి జయమును కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభువు అంటున్నాడు. మూలవాక్యం ఏంటది? చదవండి మూలవాక్యం 15:8 వాక్య సామెతల గ్రంథమా. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, అవి అయిష్టములు, అవి ఆయనకి విరక్తి కలిగేస్తే ఇష్టము లేనివి. కానీ యథార్థవంతుల ప్రార్థన, ఇక్కడ ఒక మాట వ్యత్యాసం. భక్తిహీనులు ఏమర్పించారు? బలులు. కానీ యథార్థవంతులు బలులు అర్పించవలసిన ప్రార్థన చేస్తే చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యథార్థవంతుల బలుల కంటే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం. అందుకే చివరిగా యోబు ఎలాంటి వాడు? చదవండి 1వ అధ్యాయం 1వ అధ్యాయం. ఈ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నా. 1వ అధ్యాయం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును దేవునికి స్తోత్రం. ఇప్పుడు 42వ అధ్యాయం 10వ వాక్యం చదువు. ఒకసారి 8వ వాక్యం కూడా చదవండి. కాబట్టి నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యునట్లు నేను అతనిని మాత్రము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భక్తిహీనులు మీరు ఎన్ని బలులు అర్పించిన అంగీకరించను. యథార్థవంతుడి నా సేవకుడిని యోబు ప్రార్థన బట్టి అతను మాత్రం నేను అంగీకరిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు చేసిన ప్రార్థన మాత్రమే. ఇక్కడ యోబు యథార్థవంతుడు ప్రార్థన చేస్తే వీరి మీదకి రావాల్సిన శిక్ష రాకుండా నా ప్రభు తప్పించాడు. దేవునికి స్తోత్రం. యోబు 3 స్నేహితుల మీదకి శిక్ష రావాలి. ఎందుకంటే నీతిమంతుడైన యథార్థవంతుడైన యోబును వారు దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు. ఎవరో తెలియని వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే, ఎరిగిన వాళ్లే, అంతవరకు తనతో తిన్నవాళ్లే, తన చుట్టూ ఉన్నవాళ్లే, తన దగ్గర తిన్నవాళ్ళు తన స్నేహితులే తన సేవకుడైన యోబును దూషించారు. దూషించినందువల్ల ఆ తర్వాత వీళ్ళు తప్పు తెలుసుకొని వెళ్ళి ఎట్లాగా మా శిక్ష ఎట్లా పోద్దని చూసుకుంటూ ఉంటే దేవుడే ప్రత్యక్షమయ్యి, ఇదిగో మీరు చేసిన ఆ కార్యానికి మీ మీదకి శిక్ష రాకుండా ఉండాలంటే మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, అతడు మీ నిమిత్తం నాకు ప్రార్థన చేస్తాడు, అతని ప్రార్థనను బట్టి మాత్రమే నేను మిమ్మల్ని క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. మీ మీదకి వచ్చే శిక్ష పోవాలి అంటే యథార్థవంతుడైన నా యోబు, నా సేవకుడైన యోబు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నేను ఆనందించాలి. ఆనందించిన తర్వాతే నేను మిమ్మల్ని క్షమించాలి. లేకపోతే మీకు క్షమాపణ. ఆ తర్వాత వీళ్ళు తప్పు తెలుసుకుని వెళ్ళారు, అయ్యా ఇదిగో మేము నేను దూషించాము, మమ్మల్ని క్షమించు, మాకు శిక్ష కలిగిందని యోబు దగ్గరికి వెళితే అప్పుడు యోబు తన స్నేహితుల మీదతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి అదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి శిక్ష తప్పింది. 4వది యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. వారి ప్రార్థన శిక్ష నుండి తప్పించునుగాక. ఆమేన్. శిక్ష నుండి తప్పిస్తుంది యథార్థవంతుల ప్రార్థన. ఇప్పుడు దానికి ముందు ఈ 3 స్నేహితులు తమ తప్పు తెలుసుకొని వారు చేసిన అవిధేయ పని తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తప్పు చేసాం, తెలుసో తెలియక యోబును దూషించాం, యోబును అవమానపరిచాం, నీ సేవకుని మేము అవమానపరిచాం, బాధ పెట్టాం, తిట్టాం, అదన్నాం ఇదన్నాం, రకరకాలుగా చేసాం. అయ్యా ఈ రోజు మా మీదకి శిక్ష వచ్చింది, ఇదిగో ఈ శిక్ష పోవాలంటే మేమేం చేయాలంటే దేవుడు అంటున్నాడు, మీ శిక్ష మీ మీదకి వస్తున్న శిక్ష పోవాలంటే మీరు నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళండి, అతడు యథార్థవంతుడు, అతడు చేసిన ప్రార్థన బట్టి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, అతని ప్రార్థనను బట్టి మాత్రమే నేను అంగీకరిస్తాను. నా సేవకుని యోబు యథార్థవంతుడు, ఆ యథార్థవంతుని ప్రార్థన నేను అంగీకరించి అప్పుడు మీ మీదకి శిక్ష తెప్పిస్తాను. అప్పుడు
వీరు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ఈ ముగ్గురు స్నేహితుల మీదకి రావాల్సిన శిక్షను నా ప్రభు తప్పించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ మీదకి వస్తున్నా, నీ కుటుంబం మీదకి, నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సంఘం మీదకి, నీ సమాజం మీదకి వస్తున్న ఆ శిక్ష పోవాలి అంటే యోబు వంటి యథార్థ ప్రార్థన చేయుదుమగాక. మొదటిది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దానిని బట్టి ఆయన చేసే కార్యాలు ఒకటి, వ్యక్తిగతంగా మేలు చేస్తాడు. ఆ నీ మేలు చేయడం కొరకు అవసరమైతే సృష్టిని కూడా శాసిస్తాడు. రెండవది అబ్రహాము యథార్థవంతుల ప్రార్థన తన ఇరుగు పొరుగు వారిని రక్షిస్తుంది, తన కుటుంబాన్ని రక్షిస్తుంది. యథార్థవంతులని అబ్రహాము ప్రార్థన కుటుంబాన్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. మూడవది యథార్థవంతుల ప్రార్థన ఏం చేస్తుంది? మూడవది సమాజం మీదకి ఏ విషయంలో నువ్వు అపజయం పొందావో నీకు జయమును కలిగిస్తుంది. రెండవది శిక్ష నుండి తప్పిస్తాడు. ఒకరించి ప్రార్థన చేసుకున్నాం, ఒకరించి ప్రార్థన చేసుకున్నాం. నా ప్రభు మాట్లాడుతున్నారు. యథార్థవంతుల ప్రార్థన ఆయన భక్తిహీనుల అర్పించు బలులు ఆయనకి ఆయన ఇష్టపడడు. బలులు అర్పించు ఆయన ఇష్టపడడు. కానీ మన బలుల కన్నా మన యథార్థవంతమైన ప్రార్థన ఆయనకి ఆనందకరం. ఈ రాత్రి ప్రభుని అడుగుతావా? ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని ఆ భక్తి కార్యాలు, ఎన్ని మత కార్యాలు మనం చేసినా ఆయన ఆనందించడు. కానీ మనం యథార్థతో ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తానంటున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరం. ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయన ఎంత ఆనందకరం అంటే అవసరమైతే నీ కోసం సృష్టిని కూడా నా ప్రభు శాసించగలడండి. నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే, యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే, నా ప్రార్థన యథార్థవంతమైనదైతే నీ కొరకు ఆనాడు హిజ్కియా కొరకు సృష్టిని శాసించిన దేవుడు నీ కొరకు, నా కొరకు సృష్టిని శాసించగలడు. ఒకటి అబ్రహాము యథార్థవంతుడే ప్రార్థన చేశాడు. అందుకే ఇదిగో వారిని విడిపించడం కాదు కానీ సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి శ్రమల నుంచి చెయ్యి పట్టి వారిని విడిపించాడు. ఈరోజు నీవు నేను యథార్థవంతమైన ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చి నిన్ను నన్ను విడిపించగల సమర్థుడు. లోతు విషయంలో దేవుడే దిగి వచ్చి చెయ్యి పట్టుకుని నడిపించాడండి. ఎంత గొప్ప దేవుడు. మూడవది నువ్వు యథార్థవంతంగా ప్రార్థన చేస్తే ఇదిగో యథార్థంగా తన బట్టలు చెప్పుకున్న ప్రభువా మేమేం చేయగలమని యథార్థ హృదయంతో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రజల ముందు అవమానం కలిగిందో, ఏ ప్రజల ముందు అపజయం కలిగిందో, ఏ ప్రజల ముందు వారు ఓడిపోయారో, ఏ ప్రజల ముందు బలహీనంగా కనబడ్డారో, ఏ ప్రజల ముందు శక్తిహీనంగా కనబడ్డారో, ఏ ప్రజల ముందు బలము లేని వారిగా ఉన్నారో, ఆ యెహోషువ చేసిన ఆ యథార్థమైన ప్రార్థనలో దేవుడు ఆనందించి అదే ప్రజల ముందు, అదే హాయి ప్రజల మీద దేవుడు ఒక రాత్రిలోనే విజయమును కలుగు చేశాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన యథార్థవంతమైనదైతే ఎక్కడ అపజయం కలిగిందో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ అపజయంతో తలదించుకున్నావో నా ప్రభు అక్కడే విజయమునిస్తాడు. నాలుగవదిగా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నా ప్రార్థన యథార్థవంతమైనదైతే యోబు యథార్థవంతమైన ప్రార్థన చేశాడు. అందుకే యథార్థవంతుడైన యోబు ప్రార్థన విని తన శత్రు మీదకి వచ్చే శిక్షను తప్పించాడు. యథార్థవంతుని ప్రార్థన శిక్ష నుండి తప్పిస్తుంది అంటున్నాడు. ఇదిగో ఇదిగో మీ నిమిత్తం ఆ యోబును మాత్రమే, నా సేవకుడైన యోబును మాత్రమే నా అంగీకరిస్తా, మీ ఎవరిని అంగీకరించను. మీ బలు నాకొద్దు, మీ దహన బలు భక్తిహీనులు అర్పించు బలు నాకు అహేయములు. కానీ యథార్థవంతుల ప్రార్థన అంగీకరిస్తా. యోబు యథార్థవంతుడు, యథార్థవంతుని ప్రార్థన అంగీకరించి ఇదిగో శిక్షలో ఉన్న తన స్నేహితులు దూషించిన, అవమానపరిచిన, హేళన చేసిన, ఇదిగో ఇష్టానుసారంగా మాట్లాడారు, యోబును దూషించారు, తనతో ఉన్నారు, తనతో తిన్నారు, యోబు స్నేహితులే, అతనితో కలిసి బ్రతికిన వారే వారే దూషించారు, వారే అవమానపరిచారు. కానీ దేవుడు అంటే నీవు నా సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, అతను మీకోసం ప్రార్థన చేస్తాడు. నా సేవకుని యోబు ప్రార్థన బట్టి నేను అతన్ని అంగీకరిస్తా, మిమ్మల్ని క్షమించాడని. యథార్థవంతుని యోబు ప్రార్థన తన శత్రువుల మీద, తన స్నేహితుల మీదకి వస్తున్న శిక్ష నుండి తప్పించింది. ఈరోజు యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు, వారి మీదకి వచ్చే శిక్షను, వారి మీదకి కాదు ఎవరి మీదకి వచ్చిన యథార్థవంతుడు ప్రార్థన ఎవరి కోసం ప్రార్థన చేస్తాడో వారి మీదకి వచ్చిన వారు ఎవరైనా సరే వారి మీదకి వచ్చే ప్రతి శిక్షను ప్రభు తప్పిస్తాడు. వాస్తవానికి ఒకప్పుడు మిత్రులే ఇప్పుడు శత్రులు అయిపోయారు. అయినా వారి కోసం యథార్థవంతుడు యోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించాడు. ఈరోజు దేవుడు అది అంటున్నాడు, నీవు నేను యథార్థంగా హిజ్కియా వలె
అబ్రహాము వలె, యెహోషువ వలె, యోబు వలె యథార్థమైన ప్రార్థన, యథార్థవంతమైన జీవితంతో కూడిన ప్రార్థన, యథార్థతో కూడిన ప్రార్థన చేస్తే వారి జీవితంలో చేసిన దేవుడు, సృష్టిని శాసించిన దేవుడు, చేయి పట్టుకుని వెలుపలికి విడిపించిన దేవుడు, ఇదిగో ఓడిపోయిన చోట జయించిన దేవుడు, ఇదిగో దూషించిన వారి మీద క్రమశిక్షణని తప్పించిన దేవుడు, క్షమించే దేవుడు ఈరోజు నీకు నాకు మేలు చేస్తాడు. ఒకరించి ప్రార్థించు, ప్రభు అయ్యా అటు యథార్థవంతమైన జీవితం, అంటే యథార్థవంతమైన ప్రార్థన జీవితం నాకు ఇవ్వని ప్రార్థించు. నేను ఆనందింపజేసే యథార్థవంతమైన ప్రార్థన నాకు కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థన చేసుకున్నాం. యథార్థవంతుల ప్రార్థనలను ఆలకించే దేవుడు, యథార్థవంతులకు మేలు చేసే దేవుడు, యథార్థముగా